మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో కాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఇరువు. ఓహో, ఇది తీపి మీ భాషలో మధురం. మరి చేదు 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 కైకు. 6 రుచులని అనుకొన్నానే నిన్నటి వరకు 7వ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో. రుచి కళ్యాణం ഞാൻ കണ്ട് ഇന്നനി വരെയും 7వ రుచిയും ఉండిద్దరే నీ ప్రేమతో. నిన్నటి దాకా 4 దిక్కులు ఈ లోకంలో ഇന്ന് മുതൽ ഏതൊക്കെ എല്ലോ തെറ്റിൽ. മനസ്സിലായോ? నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వేయని. మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని అనుకున్నది ఎరగని రవితేజాన్ని. పెదాలను ఏమంటారు? చుండ. నడుముని. ఇడుపు. నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? ఆశతో సమమనీష. చెప్పమంటుంటే చెప్పనా? 2, 3 కావాలమ్మా భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని. 100 కొద్ది కావాలంట జలపాతాలు పెరిగే కొద్ది తీర్చాలంటే నీ వేడిని. లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు. మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు. విన్నాను నీ హృదయవాణి వెన్నెల్లలో నిన్ను చేరని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల దుడుకుతనాన్ని అలుపన్నది ఎరగని రవితేజాన్ని. పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. థ్యాంక్ యూ. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.